ఏ కూరగాయలైనా తింటాం కానీ కాకరకాయ అయితే అస్సలు తినము అనే వాళ్ళకి ఈ రెసిపీ. సో ఫస్ట్ అయితే కడాయి పెట్టుకొని అందులో ఒక 3 స్పూన్స్ ఆయిల్ వేసుకొని మనమైతే పోపు వేసేసుకోవాలి. అంటే జీలకర్ర, సాయి మినపప్పు, శనగపప్పు అండ్ ఆవాలు, ఆ తర్వాత 4 వెల్లుల్లిపాయలు అండ్ కొద్దిగా కరివేపాకు అండ్ 2 పెద్ద ఉల్లిపాయలు అయితే తరుక్కొని వేసుకోవాలి. కాకరకాయని మధ్యలో కోసి అందులో ఉండే సీడ్స్ తీసేసి ఆ సీడ్స్ అయితే వేసుకోవాలి దీంట్లో. అండ్ పసుపు కూడా వేసుకోవాలి. ఇది చల్లారి పెట్టుకునే లోపు మనమైతే మళ్ళీ ఆయిల్ పోసి ఇక్కడ నేను చూపిస్తున్నాను కదా అలా కాకరకాయలు కట్ చేసుకోవాలి. అవైతే ఒక 3 మినిట్స్ అయితే వేయించండి, ఎక్కువ వేయించద్దు. అండ్ దీనికైతే చిన్న కాకరకాయలే తీసుకోవాలి. ఈ మిశ్రమాన్ని మనం మిక్సీ జార్లో వేసుకొని ఉప్పు, కారం అండ్ ధనియాల పొడి మిక్సీ పట్టేసుకున్నాక మనమైతే ముందుగా వేయింపుకున్న కాకరకాయలోకి ఈ స్టఫింగ్ అంతా బాగా నిండుగా పెట్టుకోండి. ఎంత బాగుందో ఈ స్టఫింగ్ అయితే, నేనైతే ఉట్టిదే తిన్నాను. దీన్ని అయితే మనం ఆయిల్ పోసుకొని మళ్ళీ కడాయిలో 10 మినిట్స్ అయితే పెట్టాలి లో ఫ్లేమ్లో. ఎంత బాగా వచ్చిందో, సూపర్గా ఉంది. బాయ్.